హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ఒక ఈవెంట్ జరుగుతోంది, ఫుల్ ఆఫ్ సౌండ్స్తో. ఇక్కడ హాల్ అంతా కూడా క్రౌడీగా అయిపోయింది. ఏంటంతొంగి చూస్తే వారాహి వస్త్ర ప్రపంచం 100 రోజుల వేడుక చేసుకుంటూ ఉన్నారు. అదేంటి 100 డేస్కే ఇంత పెద్ద భారీ ఎత్తున సెలబ్రేషన్ ఏంటి అనుకోవచ్చు. కానీ నిజంగా వ్యాపారస్తులకి వ్యాపారం చేయటం, కోట్లు సంపాదించడమే ఒక ధ్యేయంగా ఉంటుంది. కానీ ఈ మేనేజ్మెంట్కి ఇంతమంది ఎంప్లాయీస్ యొక్క హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ వెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ ఆఫీస్కి రావాలి అని అంటే ఎవ్రీథింగ్ వాళ్ళకి అకామిడేట్ చేయాలి అని చెప్పి ఆ మేనేజ్మెంట్ భావించింది. మరెవరో కాదు, మనందరికీ సుపరిచితులు. ప్రతిరోజు కూడా మనందరినీ ఈ డిజిటల్ ఏరా స్టార్ట్ అయిన తర్వాత ఆయనకి మించిన డిజిటల్ యూజర్ ఎవరు ఉండరు కావచ్చు. హీ ఈజ్ మిస్టర్ మణిదీప్. సో వారాహి 100 రోజుల వేడుక ఎందుకు చేస్తున్నారా అనే వాళ్ళకి ఒక 1 లైన్ ఆన్సర్. అద్భుతమైన కాన్సెప్ట్ని ఆయన క్రియేట్ చేసి ఈరోజు వీళ్ళందరికీ కూడా ది బెస్ట్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించి బెస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళందరికీ ప్రైజెస్, అంటే టు ఎంకరేజ్ మోర్ అని చెప్పి ఒక మోటోతో ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి పలకరిద్దాం, మన ఎన్నుకున్న వాళ్ళందరి తర్వాత మాట్లాడిద్దాం. ముందు మణిదీప్ గారితో మాట్లాడదాం. హాయ్ మణిదీప్ గారు, నమస్తే, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తోంది నాకు ఈ ఈవెంట్. ఎందుకు అనంటే చాలా పేర్లు తీసుకోనక్కర్లేదు, మనకు తెలుసు హైదరాబాద్లో ఎన్ని బట్టల షోరూమ్లు ఉన్నాయో. పెట్టారు అలా 100 రోజులు కంప్లీట్ అయిపోతుంది. ఇంత అద్భుతంగా ఇక్కడ అకామిడేట్ చేసేసి ఇన్ని సెలబ్రేషన్స్. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు అసలు మీరు అర్థం కావట్లేదు నాకు. మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ శ్రావణి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే ఒక స్టోర్ ఓపెనింగ్ ముందు ఒక రోజు ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ బాగా పెర్ఫామ్ చేయండి, మీకు ఏం కావాలని అడిగాను. వాళ్ళు ఆ రోజు మాకు బైక్ కావాలి సార్ అన్నారు. సో ఎవరైతే ఈ 100 డేస్లో బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బైక్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాను. అయితే మన ఇంట్లో కూడా అంతే కదండి, ఒక నలుగురు ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరైతే తండ్రి ఏం చెప్తాడు, అరే బాగా చదువుకొని మంచి మార్కులు వస్తే మీకు నేను అది కొని పెడతా ఇది కొని పెడతా అని చెప్తాడు. అలాగే నేను కూడా ఏం చెప్పానంటే ఒక వారాహి హెడ్గా మీరు బాగా పెర్ఫామ్ చేయండి, మీకు బైక్ ఇస్తా అని చెప్పాను. అప్పుడు ఏమైపోయిందంటే ఇంకొక ఇష్యూ వచ్చింది. పెద్దోడికి ఇస్తే చిన్నోడికి కోపం కదా. పట్టు సెక్షన్కి ఇచ్చినప్పుడు మళ్ళీ ఫ్యాన్సీ సెక్షన్ వాళ్ళు కాల్ పెడుతుంటే, సో పట్టు వాళ్ళకి 1, 2, 3 ప్రైజెస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సిల్క్స్ పల్సర్, సెకండ్ వచ్చిన వాళ్ళకి యాక్టివా, అలాగే ఫ్రిడ్జ్, ఇవన్నీ గిఫ్ట్సే. అవన్నీ వాళ్ళు కొట్టేసుకున్నారు. అయితే మీకేం గిఫ్ట్స్ లేవా? యాక్చువల్గా మీరే కదా రన్ చేసేది. మరి ఫ్యామిలీ మెంబర్స్ మాకు పెద్ద గిఫ్ట్. అవునా? ఎందుకంటే ఇంత బాగా ఇది రన్ అవుతుంది, 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. సో 1 ఇయర్కి అత్యంత దగ్గరలో ఉంది ప్రయాణం. సో ది బెస్ట్ కాంప్లిమెంట్ వారాహి షోరూమ్ లాంచ్ అయిన తర్వాత మీకు వచ్చింది ఏంటి? యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు మేము ఎలా ఉంటుంది ఏంటి, మాకు స్టాఫ్ ఎవరు వస్తారు, మాకు ఎలా కోఆపరేట్ చేస్తారని చాలా టెన్షన్ పడ్డాము. కానీ వన్స్ ఒక 10 డేస్ తర్వాత స్టాఫ్ అందరూ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా అందరూ చక్కగా ఒబీడియంట్గా, ఏ రోజు కూడా ఏది చెప్పినా లేదు మేడం మేము చేయము, మాకు రాదు అని కాకుండా మేము ఏది చెప్తే అది వాళ్ళకి తగ్గట్టు చాలా బాగా నడుచుకున్నారండి. అది మాత్రం మాకు చాలా హ్యాపీ. మా స్టాఫ్ అందరికీ చాలా మెయిన్ వాళ్ళ థ్యాంక్స్. స్టాఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎందుకనంటే ఒక ఉమెన్ వెనక ఒక మెన్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయటం, ఎస్పెషలీ డ్రైవ్ చేయటం ఈ జనరేషన్లో రేర్ థింగ్ దట్ యూ హ్యావ్. నిజంగా మీరు లక్కీయెస్ట్ పర్సన్ ఐ కెన్ సే. సో భయమే లేదా వారాహి స్టోర్ లాంచ్ అప్పుడు? ఇన్ని సడౌండింగ్స్లో ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి, ఆన్లైన్ గ్రూప్స్ వస్తున్నాయి అన్నీ. ఫస్ట్ భయం వేసింది, కానీ ఆయనకి సపోర్ట్గా, ఆయనకి తోడుగా వెనకాల ఆయనకి సపోర్ట్ చేశానండి. కానీ బాగా చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది వారాకి. సో మొత్తానికి మనం చూస్తున్నాం, ఇది స్పందన గారి రియాక్షన్. చాలా షోరూమ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా గట్స్తో కూడుకున్న పని, ఒక ఛాలెంజ్ ఇది మార్కెట్లో. షోరూమ్ లాంచ్ చేయటం కాదు, లాంచ్ చేసిన షోరూంలో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయటం, వాకిన్స్ పెంచడం అనేది ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అది కూడా 100 రోజుల్లో ఇంత మంచి పేరు తెచ్చుకోవటం. సో మీ సెలబ్రేషన్స్ ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ విన్నర్ పట్టు ఫస్ట్ విన్నర్ సో ఇతనికి ఫస్ట్ ప్రైజ్ బైక్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది మీ చేతుల మీదుగా ఒకసారి మేము ఇవ్వాలా, మీరు ఇవ్వండి. రైట్, కంగ్రాచులేషన్స్. ఇది వారాహి స్టోర్స్లో 100 డేస్ ఫంక్షన్లో పల్సర్ బైక్ తీసుకుంటూ ఉన్నారు. మీ పేరు? సిద్ధు. రైట్.
చాలా చాలా హ్యాపీగా ఉంది మాకే. బట్ మీ కళ్ళల్లో మాకు ఆనందంగా అనిపిస్తుంది. షేర్ చేసుకుంటారా కొన్ని? షూర్ మేడం, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇక్కడ బట్టల షాప్లో మాకు 16 years నుంచి చేస్తున్నా. యాక్చువల్లీ ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఎవరూ పెట్టలేదు ఇంతవరకు. మా సారు మా కోసం చాలా చేశాడు. హెల్త్ ఇన్సూరెన్స్ అని అన్ని ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాడు. నెక్స్ట్ నమ్మకంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు బైక్ వచ్చింది, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. మామూలుగా అంటుంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని. మీ ఆరోగ్యం మహాభాగ్యంగా ఆయన ఇస్తున్నారు. ఎస్. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది చూశాడు అంటే మాది ఇప్పటివరకు మార్కెట్లో ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలే ఇలాంటిది. అంటే ప్రోగ్రామ్ కానీ మన హెల్త్ గురించి మన కోసం ఆలోచన చేసిండు. మా మంది ఇస్తారు, చల్లగా ఉండాలి. అదే పెద్ద బ్లెస్సింగ్ మనకు. ఇది 100 రోజుల ఫంక్షన్ కాదు, 100 షాపులు మా సార్ ఖచ్చితంగా పెడతాడు. మాకు నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. 100%. 100%. షూర్. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ యాక్టివా. కంగ్రాచులేషన్స్ అండి. మీ రియాక్షన్ ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ డే ఇంటర్వ్యూ, ఇంతకుముందు బైక్ ఉందా? ఉంది మ్యామ్. కానీ సార్ ఫస్ట్ డే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే 100 daysలో మీరు వారాహిలో చేస్తున్నా అంటే కాలర్ ఎగలేసుకునేలా చేస్తానని చెప్పారు. అదే మళ్ళీ నిరూపించుకున్నారు సార్. అంటే 3 monthsలో వితిన్ 3 monthsలో మాకు గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేను 16 years నుంచి వర్క్ చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా ఇలా అయితే ఎవరు ఇవ్వలేదు, అది కూడా 100 daysలో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏం నచ్చిందండి? అంటే నేను ఇంటర్వ్యూకి వచ్చిన రోజు సార్ ఏం చెప్పారంటే దానికన్నా 1 year బ్యాకే మా మదర్కి ఆపరేషన్కి నాకు చాలా కష్టపడ్డాను నేను. సార్ రాగానే మీకు ఫ్యామిలీకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను అని చెప్పగానే నేను చాలా హ్యాపీ అయ్యాను. దానికోసమే నేను జాయిన్ అయిపోయాను దీంట్లో. సో ఇప్పుడు ఆరోగ్యానికి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా బోనస్ వచ్చింది. బ్యాక్ సపోర్ట్ సార్ ఉన్నారు, నాకు అంతే చాలా. బైక్ మీరే నడుపుతారా, మీ వైఫ్కి ఇస్తారా? నేనే నడుపుతాను, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పట్టు అండ్ ఫ్యాన్సీ 2 sectionsని వీళ్ళు అగ్రిగేట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేశారు. సో బ్లాక్ కలర్ యాక్టివ్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, అన్ని బ్లాక్ కలర్స్ ఇక్కడ. సో నెక్స్ట్ కూడా బ్లాక్ కలర్ కదండి. అవును, అవునా? సో ఏమొచ్చింది? పట్టు సెకండ్ టీవీ స్పందన. ఓకే, సో ఇది పట్టులో సెకండ్ గిఫ్ట్ అండి. చూడొచ్చు, టీవీ అద్భుతంగా ఇంట్లో ఫ్యామిలీ అందరితో పెట్టుకొని చూడొచ్చు. అండ్ 4K HD అల్ట్రా టీవీ అంటే మణిగారు చెప్తున్నారు. అన్నీ అంటే మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టే మీ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ కూడా ఉండాలని ట్రీట్ చేశారు కదా. చాలా చాలా గ్రేట్ థింగ్ అండి ఇది. ఎందుకు అని అంటే అందరు అంటారు బయటికి ఎవరు చేయరు, బట్ ఈరోజు మీరు చేసి చూపిస్తున్నారు. దట్ ఈస్ గ్రేటెస్ట్ థింగ్. కంగ్రాచులేషన్స్. వాట్ ఈస్ యువర్ రియాక్షన్? టీవీ వచ్చేసింది, ఏం చూస్తారు ఫస్ట్ అందులో? మా సార్ ఫోటో, వీడియోస్, వారాహి వీడియోస్ అవే చూస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నా లైఫే చేంజ్ అయిపోయింది వారాహి స్టోర్కి ఎక్కిన తర్వాత. మన మార్కెట్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక సిస్టమ్ కానీ ఒక హెల్పర్, ఒక ఎంప్లాయీకి ఇంత మంచిగా చూసుకోవడం అనేది నాది ఎక్స్పీరియన్స్. 17 years ఎక్స్పీరియన్స్, బట్ ఎక్కడ చూడలేదు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ అనుభవం లేదు. బట్ వారాహి సిల్స్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ నేను అంతే హ్యాపీగా ఉన్నాను. ఒక యంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ తనలో కనిపిస్తున్నాయి మాకు. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీకు స్పందన గారిలో, మణి గారిలో నచ్చింది ఏంటంటే? ఎందుకంటే మీరు చాలా చోట్ల పనిచేశానని చెప్తున్నారు. అవును, కానీ వాళ్ళు ఏ వ్యక్తినైనా కూడా చునుకుగా చూడరు. ఫస్ట్ పాయింట్, ఎవరినైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరినీ అలాగనే పలకరిస్తారు, అలానే చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్లాగానే ట్రీట్ చేస్తారు. సో నెక్స్ట్ ఎన్నో షోరూమ్స్ మ్యాక్సిమం అంచనా వేయచ్చు మీ ఆధ్వర్యంలో? సెంచరీ మేడం. సెంచరీ. సో ఓకే, చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళంతా. మినిమం కొడితే సెంచరీ కొట్టాలి, ఇంకా అంతకుమించి ఒక నెంబర్ కూడా తగ్గడానికి వీల్లేదు. సో మణి గారు, నెక్స్ట్ కేటగిరీస్ ఏమి ఉన్నాయి? ఏంటిది? టీవీ. ఓకే, సో ఇందాక వెనక టీవీ, ఇప్పుడు ముందు టీవీ. ఇప్పుడు ముందు టీవీ. ఓకే, 2 టీవీలు కదా. యా. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, మీ పేరు?
ఆదిత్య గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 14 years. వరాహి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? 100 days జర్నీ. వరాహి ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా. ఎట్లా అట్రాక్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మందీప్ సార్, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు కాబట్టి. ఓకే సార్, ఇంటర్వ్యూ సెలెక్ట్ చేశారు ఏమడి సెలెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సార్, చెప్పండి మీరు. సీక్రెట్ అది సార్ది. అవునా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మందీప్ సార్. ఓకే, బట్ ఇంటర్వ్యూలో సెలక్షన్ ప్రాసెస్లో ఏం అడుగుతున్నారు ఆయన మిమ్మల్ని? అని అడిగిన దానికి చెప్పినా మ్యామ్. ఓ మై గాడ్, అసలు ఓపెన్ అవ్వట్లేదు. మీరు అడిగిన దానికి ఆయన చెప్పేశారంట. రైట్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ ఫ్యాన్స్ ఎక్కువ. అవునా? మీరు బాలయ్య ఫ్యానా? అవునా మేడం? కరెక్ట్. ఎందుకంటే మీరు వస్తూ ఉంటే చాలా మంది అరుస్తూ ఉన్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్స్? చాలా సూపర్ ఉంది మ్యామ్. ఓకే, అంటే గిఫ్ట్ గెలుచుకున్నందుకు ఇక్కడ పని చేస్తున్నందుకు? లేదు, గిఫ్ట్ కోసమే కాదు, పని చేసుకున్న సార్తోనే చాలా సూపర్ కనిపించింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఎందుకు ఏమైనా మిమిక్రీ చేస్తారా? లేదు, అట్లా ఏం లేదు. జాయ్ఫుల్ గా వర్క్ చేస్తారా? పేరు జాయ్ కదా, దానికోసమే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏం నచ్చింది మణి గారిలో, స్పందన గారిలో? చాలా మంచి అంటే పర్సన్. వర్క్ నేచర్లో వాళ్ళని చూసి ఏం నేర్చుకోవచ్చు మీలాంటి వాళ్ళు? మెసేజ్ ఏంటి మీరు? నెక్స్ట్ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి సార్తోనే. ఇంతకుముందుగా చేసిన 4-5 కంపెనీల్లో దీనికన్నా అన్నికన్నా బెటర్ ఇదే ఆప్షన్ మనకు. తెలుగు పర్ఫెక్ట్గా రాదు కదా? కొంచెం హిందీ. ఎక్కడ వాళ్ళు? అస్సాం. అస్సాం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు. గ్రేట్ థింగ్ నిజంగా. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సో ఇది ఒక ఫ్రిడ్జ్ కూడా వచ్చేసింది మొత్తానికి. నెక్స్ట్ ఇంకా అది ఒకటే కలరా? ఎక్కడ నిల్చుందా? సో వన్ మోర్ ఫ్రిడ్జ్. బాలయ్య వేగాకి బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఈయన పేరు కూడా బాలకృష్ణ. సో మీకు బాగా సెట్ అయిపోయినా. ఏదైనా బాలకృష్ణ డైలాగ్ చెప్తారా? చెప్తా మేడం, ఆ మైక్ ఇస్తాం మా వాళ్ళు కూడా అందరికి. మైక్ కావాలంట. బాలయ్య అన్నందుకు బాలకృష్ణ డైలాగ్తో ఇప్పుడు మీ అందరిని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అయితే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, పవర్ స్టార్ది, 2 ఫాలో అడిగారు, 2 సెట్ చేస్తానని ఒక డైలాగ్ ఉంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమాలు పెట్టారు, కానీ మాటలలో నిజం చేసి చూపించారు సారు. చూసే విధంగా 10 సెట్ చేశారు, ఫాలో కాలేరు, సెట్ చేశారు సార్. ట్రెండ్ సెట్ చేశారా? మా టెస్టర్కి అయితే, మా వారికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా సార్. మీరు ప్రైజ్ విన్ అయినందుకు మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. 100 days జర్నీ ఎట్లా ఉంది వారాహిలో? ఎందుకంటే మీ బ్రాండ్ అంబాసిడర్ బాలకృష్ణ, మీ పేరు బాలకృష్ణ, మీరు చెప్తే కొంచెం బాగుంటుంది. సార్కి నేను చిన్న స్మాల్ రిక్వెస్ట్ మా తరపు నుంచి. మా సార్ చాలా బిజీ ఉండొచ్చు, కానీ మాకు ఒక పెద్ద అన్నయ్యలా కానీ మేము పర్సన్ ఫీల్ అవుతున్నాము. మాకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ మా సార్ సార్ మాకు చేయాల్సింది ఒక్కటే, మంత్లీలో ఎంత బిజీ ఉన్నా సరే రాత్రి 12 కానీ 1 గంట కానీ అన్నయ్య కోసం మేము ఆగుతాము. అన్నయ్య మా కోసం ఒక్క 10 నిమిషాలు మా కోసం స్టోర్కి వస్తే చాలు. మాకు ఒక అన్యాయం ఉన్నాడని, మాకు ఒక పెద్ద అన్యాయం ఉన్నాడని మంత్లీలో ఒక్కసారి పండుగ చేసుకుందాం. అది అన్యాయం వస్తున్నారు. మనదీప్ గారు మీరే ఆన్సర్ ఇవ్వాలి. రాత్రి 12 కానీ ఆగుతాం. మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వెయిట్ చేద్దాం ఒక్కరోజు కోసం. మంత్లీలో ఒక్కసారి సార్ విజిట్ కావాలి ప్లీజ్ సార్. రిక్వెస్ట్ మా అందరి తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తాను. బాలకృష్ణ, డెఫినెట్లీ నేను స్టోర్ ఫిజికల్గా రాకపోయినా ప్రతి డే ఏం జరుగుతుందనేది అప్డేట్ తీసుకుంటాను. కెమెరాస్లో అయితేనేమి, మీ దగ్గర ఉండే వినయ్, మాధవ్, మన మేనేజర్ శివ, హెచ్ఆర్ కావచ్చు, అందరి దగ్గర నుంచి ప్రతి అప్డేట్ తీసుకుంటాను. కానీ ఫిజికల్గా రావట్లేదు. డెఫినెట్లీ
మంత్ కాదు 10-15 డేస్ కల్లా ఒకసారి వచ్చి 100% అందరితో పర్సనల్గా మాట్లాడి లాస్ట్ టైం ఎలా అయితే ఒక్కసారి మీటింగ్ పెట్టినట్టున్నాం కదా, మళ్ళీ అలాగా కంపల్సరీ ఎవ్రీ 10 డేస్కో 15 డేస్కో వచ్చి కలిసి మాట్లాడేళ్తాను. ఓకేనా? యాక్చువల్గా స్టోర్కి ఎవరైనా ఎండి చైర్పర్సన్ వస్తున్నారంటే ఏం క్వశ్చన్లు అడుగుతా, ఏం ఆడిటింగ్ జరుగుతుందో, ఏం అమ్ముడు పోలేదని టెన్షన్ ఉంటుంది. మీరు రివర్స్లో ప్రతిసారి మేడం సార్ దగ్గర భయపడవచ్చు కానీ మా అన్నయ్య గారు సార్ అన్నయ్య వస్తే ధైర్యం ఉండాలి కదా. మా భవిష్యత్తు కదా మేడం, మా భవిష్యత్తుకి పునాది మా సార్. సో సార్ దగ్గర మాట్లాడాలంటే ఓపెన్గా మాట్లాడితేనే మేము బాగుంటాం, సార్ బాగుంటే మేము బాగున్నట్టే. సార్ మా కోసం మాట్లాడాలి, సార్ దగ్గర కష్టాలు చెప్పుకోవాలి, అన్నయ్య దగ్గర కష్టాలు చెప్పుకుంటే అన్నయ్య మాకు ఇంకా భవిష్యత్తు ఇంకా మంచిగా పని చేస్తాం, ఇంకా కష్టపడతాం, ఇంకా మంచిగా పని చేస్తాం. సో అన్నయ్య బాగుండాలి. రైట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి ఒక ఎమోషనల్ జర్నీ 100 days అంటే ఫిగర్ మనకి 100 days అని కనిపించిన, ఎందుకంటే చాలామంది 1 year యానివర్సరీస్ 2 years యానివర్సరీస్ చేసుకుంటూ ఉంటారు. బట్ 100 daysకి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్స్, ఎమోషనల్ జర్నీస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఐస్లో వెట్ ఐస్ నమ్మకం అని వచ్చింది. యా, సో ఒక నమ్మకం, ఒక భరోసా ఆ మేనేజ్మెంట్ ఆ ఎంప్లాయీస్కి కల్పిస్తుంది కాబట్టే ఇలాంటివన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. నిజంగా మార్కెట్లో మిగతా షోరూమ్స్కి ఇది ఒక ఛాలెంజే. ఇట్లా మెయింటైన్ చేసి ఇట్లా అందరినీ సాటిస్ఫై చేస్తూ ఇంత మంచి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం అనేది ఈ కాంపిటీషన్ వరల్డ్లో మాత్రం ఒక ఛాలెంజే. అది మనదీప్ గారు అండ్ స్పందన గారు చేసి చూపించారు. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. అండ్ యా, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను అడగాలండి. నిజంగా అసలు మామూలుగా ఎంప్లాయీసే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటే చాలా ఆలోచించి, అంటే అరకొర జీతాలతో తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీకెందుకు ఆ థాట్ వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. బట్ గ్రేట్ మోటివ్ అండి. ఎంత ఇన్సూరెన్స్ అది ఎందుకంటే 100 days ఫంక్షన్లో గిఫ్ట్స్ అనేవి ఒకళ్ళిద్దరికి ముగ్గురికి విన్నర్స్ మాత్రమే వస్తుంది. కానీ ఇప్పుడు ఇచ్చేపోయే గిఫ్ట్ రియల్ గిఫ్ట్, ఆరోగ్యం మహాభాగ్యం. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చే శాలరీస్లో ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వస్తే చాలా అప్సెట్ అయ్యి చాలా అప్పులు చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటే అనుకున్నాను, నేను ఒకప్పుడు ఎంప్లాయీగా చేశాను, సో నాకు ఆ పెయిన్ తెలుసు. సో ఒకటే అనుకున్నాను, ఇస్తే పర్మనెంట్ లైఫ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గిఫ్ట్గా వాళ్ళందరికీ ఇచ్చి, సో ఆ ఫ్యామిలీస్ అందరికి కూడా అప్ టు 5 lakhs వరకు వాళ్ళందరికీ బెనిఫిషరీస్ అందరికి కూడా ఫ్యామిలీస్కి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ కిడ్స్కి అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇద్దామని చెప్పి ఈరోజు 100 days ఫంక్షన్లో గిఫ్ట్లు వచ్చిన వాళ్ళే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ ద యానం, అంటే మా వారాహిలో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి కూడా ఈ 100 days ఫంక్షన్లో ప్రతి ఒక్క ఫ్యామిలీ కవర్ చేసే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, స్పందన గారు వారాహి అనే నేమ్ అసలు ఎందుకు తీసుకున్నారు? దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అమ్మవారి పేరు అని తెలుసు, బట్ ఇంకా ఏంటంటే పవర్ఫుల్ కదండి, అందుకనే. సో యు ఆర్ మోర్ పవర్ఫుల్. సో నేను చెప్తానండి, సో జనరల్గా లేడీస్ అంటే ఒక డివైన్ పవర్. శారీస్ అన్నీ ఎవరికి కడతా ఉండి, శారీస్ అంటే ఫస్ట్ కట్టేది అమ్మకి, అమ్మవారికి. సో అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే మన వారాహి అమ్మవారు. సో ప్రతి స్త్రీ తనకి అందంగా ఆభరణంగా ధరించేది మొదటి జ్యువెలరీ కంటే కూడా శారీ. ఆ శారీకి అంటే ఎంత పవర్ఫుల్ ఆ శారీ, ఎంత ట్రెడిషనల్ ఆ శారీ, ఎంత డివోషనల్, ఎంత హోలీ ఆ శారీ అని చెప్పడానికే ఆ వారాహి అనే పేరుని తీసుకురావడం జరిగిందండి ఈ బ్రాండ్కి. సో ఆ పేరు, ఆ మహిమ, అమ్మవారి మహిమో తెలియదు కానీ బ్రాండ్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా ఒక 50 బ్రాంచ్లు పెట్టే ఒక బూస్టింగ్ని అమ్మవారు మాకు ఇచ్చారండి. ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు మాకు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఎంత కవరేజ్ అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ ముందరనే ఓపెన్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ చూపించు. సో దిస్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన వావ్ మీ చేతుల మీదుగా ఈరోజు ఒక ఎంప్లాయీ. కంగ్రాచులేషన్స్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ గుడివాడ శివ, ఏమనిపిస్తుందండి మీ అంటే మీ ఆరోగ్యాన్ని చూడటమే మహాభాగ్యంగా మీ మేనేజ్మెంట్ పెట్టుకుంది, అది చిన్న విషయం కాదు. యాక్చువల్లీ నేను ఒక 30 years నుంచి చేస్తున్నానండి. ఈ 30 సంవత్సరాలు.
సో ఇలాంటి బట్టల ఫీల్డ్లో ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ లేదండి. ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఈఏసీ కార్డ్ అనే ప్రోడక్ట్ చేస్తారు బట్టల షాప్లో. అది 20,000 శాలరీ వరకు ఉంటుంది. 20,000 దాటితే ఆ కార్డు అనేది వాళ్ళకి అప్లికబుల్ కాదు. సో ఇది ఏంటంటే సార్ ఆలోచించి అందరికీ ఉండాలి చేయాలని చెప్పేసి సారు ఈ ఒక కారణం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. 30 సంవత్సరాల్లో ఎక్కడ లేదండి ఫస్ట్ టైం అండి. ఒక 2 లక్షల శాలరీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఎలాగైతే హెల్త్ కార్డు ఉంటుందో మనకి అలాగా చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ చూడొచ్చు వారాహికి సంబంధించి పాలసీ డీటెయిల్స్, నేము, ఎంప్లాయీ ఐడి అండ్ ఏజ్ క్రైటీరియా, జెండర్తో సహా అన్నీ కూడా వ్యాలిడ్ ఎప్పటి వరకు ఉంటుంది, రెన్యువల్కి సంబంధించి కూడా డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే అన్నిట్లలోకెల్లా నాకు నచ్చింది ఇదే, ఓపెన్గా చెప్తున్నాను. వై బికాస్ ఇలాంటి ఆలోచన రావటమే చాలా గ్రేట్ థింగ్. దాన్ని మీరు అప్లై చేశారు చూడండి, అందరూ చాలా బ్లష్ అవుతున్నారు. ఎవరు కూడా అలా మౌనంగా కూర్చోలేదు ఈ ప్రోగ్రాంలో. ఇది మీ ఇన్హౌస్ ప్రోగ్రామ్ అయినా కూడా బయట చాలా చాలా ఛాలెంజింగ్ థింగ్ అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ ఆఫర్స్ పెట్టాం, అన్ ఆఫర్స్ పెట్టాం, వచ్చేయండి బట్టలు కొనుక్కొని వెళ్ళండి అంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు మీ టీంకి ఇంత పెద్ద ఎత్తున ఈ ఇన్సూరెన్స్ పాలసీ చేయటం అనేది, ఈ రోజుల్లో ఒక హాస్పిటల్కి వెళ్తేనే లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటిది మీరు ఇంత గొప్ప ఇనిషియేషన్ తీసుకోవటం అనేది రియలీ గ్రేట్ థింగ్ దీపు గారు, గ్రేట్ థింగ్. యా ట్రూ కంగ్రాచులేషన్స్. ఫైనలీ నెక్స్ట్ 100 days అయిపోయింది. వాట్ నెక్స్ట్ అబౌట్ వారాహి? సో నెక్స్ట్ మంత్ మార్చ్ 24th వారాహి కూకట్పల్లి కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. 24th. ఓకే. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ 4-5 బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణలో ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు? తెలంగాణ, ఆంధ్ర మీద ఒక 40-50 స్టోర్లు అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది. 40-50. ఓకే. ఇన్ హైదరాబాద్లో ఒక 3 to 4 బ్రాంచెస్ వస్తాయి. ఓ సూపర్. సో తొందరలో హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని చోట్ల కూడా ఈ వారాహి రాబోతోంది. అద్భుతంగా లేడీస్కి ఎస్పెషల్లీ అద్భుతమైన చీరలు కలెక్షన్స్ తీసుకురావడానికి వాళ్ళంతా కూడా ప్లానింగ్లో ఉన్నారు. కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.